నాతో ఒక జరిగిన సంఘటన అని చెప్పొచ్చా? ఏదైనా సంఘటన అంటారా? ఏమంటారో నాకు తెలీదు. బేబీ గురించి చెప్తాను. బేబీ వూమ్‌లో ఉంటది. వూమ్‌లో ఉన్నప్పుడు 16థ్ వీక్ నుంచి ఏమైద్దంటే అలాగే టచ్ చేసినప్పుడు దానికి అర్థమైపోయింది మమ్మీ, డ్యాడీ ఇద్దరు తెలిసిపోయింది. నేను ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతాను కొంచెం లోపల కంట్రోల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ అనేది నేను నా బేబీని ఫీల్ చేశాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి వ్లాగ్లో నేను మీకు ప్రెగ్నెన్సీ టైం పీరియడ్ని ఎలా ఈజీగా పాస్ చేసేయాలి అని నేను మీకు చూపిస్తాను. అది కూడా ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మీరు మొత్తం ప్రెగ్నెన్సీ టైం పీరియడ్ 9 మంత్స్ ఉంది కదా, ఆ 9 మంత్స్ మొత్తం మీరు హ్యాపీగా ప్లస్ ఏదైనా ఇబ్బంది వచ్చే ముందే ప్రయోర్గా మీకు తెలిసిపోయేటట్టుగా ఉండాలి అంటే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మీరు మొత్తం తెలుసుకోవచ్చు. ఈ వ్లాగ్లో నేను మొత్తం అదే చూపిస్తాను. మేము కూడా అంటే మా లాంటి పర్సన్స్ ఉన్నారు చూసారా, నేను, నా వైఫ్, పేరెంట్స్ మాతో పాటు ఉండరు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే పేరెంట్స్ ఉంటే మనకి ఒక హెల్ప్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ప్రతి విషయం అనేది గైడెన్స్ చేస్తారు. బట్ పేరెంట్స్ లేని వాళ్ళైతే హీలోఫై అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా అనేది మీరు మొత్తం తెలుసుకోవచ్చు. అంటే మీరు ప్రయోర్గా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చే ప్రయోర్గానే మీకు మొత్తం తెలిసిపోద్ది. సో ఈ యాప్లో చాలా విషయాలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఆ యాప్లో ఏమేమి ఉన్నాయి, ఎలా మీ ప్రెగ్నెన్సీ అనేది ఈజీ అవుతుంది అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూసిన తర్వాత షాక్ అవుతారు. ఏంటి ఇవన్నీ దాంట్లో ఉన్నాయా, మాకంతా తెలిసిపోద్దా, బేబీ ఎంత సైజు ఉంది, ఎంత వెయిట్ ఉంటుంది, మా బేబీ ఇవాళ ఏం చెప్తుంది, చాలా విషయాలు ఉన్నాయి యాప్లో. నేను మొత్తం మీకు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే నిజంగానే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్ యాప్ కూడా. సో ఇప్పుడు డైరెక్ట్గా యాప్ దగ్గరికి వెళ్ళిపోదాం, నేను మీకు యాప్ చూపిస్తాను. సో ఇప్పుడు మన దగ్గర హీలోఫై అని ఒక యాప్ ఉంది చూసారా, ఇది హీలోఫై యాప్. దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఇదంతా ఇంటర్ఫేస్ మీకు కనపడుతుంది. అలాగే చూసారా, ఇది మెయిన్ మన పేజ్. హీలోఫై యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనపడుతుంది. మనకి ఇది ఓపెన్ చేసే ముందు మనకి ఏంటంటే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మన ఎంత ప్రెగ్నెన్సీ అంటే స్టార్ట్ అయిందా, ఎన్ని డేస్ అయినాయి, లేదంటే ఎన్ని వీక్స్ అయినాయి, అది మీరు మెన్షన్ చేసి మొత్తం ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఇలా అనేది మీకు కనపడుతుంది యాప్. అండ్ దీని తర్వాత ఇప్పుడు నేను మీకు ఈ యాప్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కిందకు వచ్చి చూస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ బేబీ ఇప్పుడు ఎంత సైజు ఉంది. ఒక బనానా సైజ్ అంతా ఉంది. అంటే మీకు బేబీ కూడా ఫోటో చూపిస్తుంది, ఆ బనానా ఫోటో కూడా చూపిస్తుంది. సో బేబీ అనేది బనానా సైజ్ అంతా ఉంది. హైట్ వచ్చేసరికి 17.4 సెంటీమీటర్స్ ఉంది. వెయిట్ వచ్చేసరికి 311 గ్రాములు ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక విషయం నేను మీకు చెప్తాను. ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బనానాను బేబీ, ఇది ప్రతి వారం అనేది చేంజ్ అవుతుంది. స్టార్టింగ్లో మేము ఈ యాప్ వాడినప్పుడు మా బేబీ అనేది ఎంత ఉంది తెలుసా, ఒక చిన్న నిమ్మకాయ అంత, నిమ్మకాయ కంటే చిన్నగా, అంటే గ్రేప్స్ అంత ఉంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా పెరిగిపోయి నిమ్మకాయ నుంచి ఆరెంజ్ నుంచి యాపిల్ నుంచి, అంటే అలా చాలా ఫ్రూట్స్ని మేము చూసాము. అండ్ ఇప్పుడేమో మాది బేబీ అనేది బనానా సైజ్ ఉంది. అండ్ బేబీ ఇప్పుడు వచ్చేసరికి 19 వీక్స్ 3 days ప్రెగ్నెంట్ మదర్ అని కూడా మన డీటెయిల్స్ చూపిస్తుంది. అంటే అది మనం ఎంటర్ చేసాం కాబట్టి డీటెయిల్స్ అది మనకి షో అవుతుంది. ప్లస్ అలాగే కొంచెం కిందకి వస్తే టిప్స్ అనేది ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనం ఇవాళ టిప్ ఏంటంటే, బేబీ మనతో ఏమంటుందంటే చూడండి, మోర్ నొక్కాను. బేబీ సేజ్ అంటే బేబీ ఏమంటుందంటే, మా ఐ కెన్ టేస్ట్ ద ఫుడ్ దాట్ యూ ఈట్. అంటే మమ్మీ, నువ్వు ఏదైనా తింటే నేను అది అంత టేస్ట్ చేయగలుగుతున్నాను. ఆల్దో ఐ వాంట్ యూ టు ఈట్ మోర్ ఆఫ్ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్స్, ఐ నో దట్ దే ఆర్ నాట్ హెల్దీ ఫర్ మై గ్రోత్. అంటే నాకు తెలుసు, బేబీ అంటుంది, నాకు తెలుసు మీకు చాక్లెట్లు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కానీ అది హెల్దీ కాదు, నా గ్రోత్కి, నా పెరుగుదానికి అది మంచిది కాదని అంటుంది. సో కీప్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ మా. అండ్ మా, ద ప్రొఫౌండ్ బ్రీత్ వర్క్ యూ ప్రాక్టీస్ నాట్ ఓన్లీ రిలాక్సెస్ యూ బట్ ఆల్సో సూదెన్స్ మీ. సో బేబీ ఏమంటుందంటే, హెల్దీ ఫుడ్ తింటూ ఉండమ్మా. అండ్ అమ్మా, నువ్వు ఏదైనా బ్రీత్ ప్రాక్టీస్ చేసినావంటే, ఊపిరి తీసుకోవడం వదలడం, అది బ్రీత్ ప్రాక్టీస్ అంటారు. సో ఆ బ్రీత్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు రిలాక్స్గా ఉంటుందని బేబీ అంటుంది. సో ఇంకా దీని తర్వాత, ఇట్స్ ఎ రిథమిక్ పార్టీ ఫర్ మీ మా, ప్లీజ్ డోంట్ స్టాప్, లెట్స్ కంటిన్యూ దీస్ కామింగ్ ప్రాక్టీసెస్ టుగెదర్ హీలోఫై శిశు ధ్యాన్ క్లాసెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ హీలోఫై యాప్ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ కూడా దీంట్లో కొన్ని అంటే చాలా క్లాసెస్ ఉంటాయి దీంట్లో. మీరు కావాలంటే ఆ క్లాసెస్ తీసుకోవచ్చు. జనరల్గా దీంట్లో మీరు చెప్పాలంటే బేబీకి హ్యాపీగా ఉంచడానికి కానీ, ఏదైనా
మీ బాడీని ఫిట్ అవ్వడానికి, లేదంటే ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ, డెలివరీ దానికి అంటే చాలా విషయాలు ఉన్నాయి. డెలివరీ అవ్వడానికి కూడా ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. సో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీ క్లాసెస్ దీంట్లో ఉంటాయి. మీరు కావాలంటే పే చేసి మీరు క్లాసెస్ అటెండ్ చేసుకోవచ్చు. సో అది మెయిన్. ఇది ప్రతి డైలీ అనేది మనకి టిప్ వస్తుంది. అంటే ప్రతిరోజు టిప్ వస్తుంది ఇలాగ మనకి. అది మనకి బేబీ అనేది మమ్మీకి చెప్తుంది. అలాగే ఈ యాప్లో చూపిస్తే ఎంత బాగుంది కదా. అంటే ఇది చదివిన తర్వాత మనకి ఏమనుకుంటాం, నిజంగానే బేబీ మనతో మాట్లాడుతుందని అలా అనిపిస్తుంది. సో అలాగే కొంచెం కిందకి వచ్చిన తర్వాత చూస్తే హీలో5 అంటే ఈ యాప్ ఏమందంటే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యాడ్ విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇన్ యువర్ డయట్ యాజ్ యువర్ బ్లడ్ ఫ్లో ఈజ్ హై డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే మనకి బాడీలో విటమిన్ సిను ఇంకా ఐరన్ రిచ్ అంటే విటమిన్ సి, ఐరన్ ఉన్న ఫుడ్స్ బాగా తింటే అది మంచిది. మన బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఆ రెండు మనకి ఒకవేళ ఫుడ్లో ఎక్కువ ఉంటే. దిస్ ఈస్ బికాజ్ యువర్ ఐరన్ ఈస్ నెసెసరీ ఫర్ యువర్ బ్లడ్ టు క్యారీ ఆక్సిజన్. అంటే ఇది ఎందుకంటే ఐరన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఆక్సిజన్లో, బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేయడానికి. విటమిన్ సి హెల్ప్స్ ఇన్ అబ్జార్బింగ్ ఐరన్ ఫ్రమ్ ఫుడ్. విటమిన్ సి మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే, మనం ఏదైనా ఫుడ్ తింటాం కదా ఐరన్ ఫుడ్, ఆ ఫుడ్లో ఉన్న ఐరన్ని అబ్జార్బ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది విటమిన్ సి. సో అది మనకు చెప్తుంది. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ ఎ స్లైస్ ఆఫ్ కివీ ఫ్రూట్ ఆఫ్టర్ ఈటింగ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ స్పినాచ్ ఆర్ క్యాష్యూ. అంటే పాలక్ కానీ కాజు కానీ తిన్న తర్వాత ఏదైనా ఐరన్, ఇవన్నీ ఐరన్, కాజును పాలకూర మీకు తెలుసు కదా, అది ఐరన్లో ఎక్కువ ఉంటాయి. సో అవి తిన్న తర్వాత మన ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే కివీ ఫ్రూట్ తినటం చాలా మంచిదని అలా అంటున్నారు. అంటే హీలో5 యాప్ అనేది మనకు అంటుంది. అలాగే డాక్టర్ ఏమంటుంది, ఇవన్నీ ఇక్కడ చాలా ఉంటాయి. ఈ చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. మీకు చెప్పాలంటే ఇలా చదువుకోవడానికి మీకు చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మీ ఈ యాప్ వాడితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ ప్రెగ్నెన్సీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కూడా జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏం జరిగిద్దని కొంచెం ముందులే ఇన్ఫామ్ చేస్తుంది. అంటే ఒకరోజు ఏమైందంటే, మాకు ఏదో ఒక వారంలో మనకి ఏం తెలిసిందంటే, ఇప్పుడు మనకి ఇవాళ ఏమో కొంచెం మీకు నొప్పి రావచ్చు లోవర్ అబ్డామిన్లో అని మాకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారు. అది చెప్పారు. నిజంగానే ఆ సాయంత్రం లోపలే చెప్పాలంటే ఆ లోవర్ అబ్డామిన్ కింద పెయిన్ రావడం స్టార్ట్ అయింది. సో అది కామన్. అండ్ దానికి రీజన్ కూడా ఏమి ఇచ్చారంటే, జనరల్గా ఆ పెయిన్ రావడం కామనే ప్రెగ్నెన్సీ డ్యూరింగ్లో. ఎందుకంటే అది మనకి లాస్ట్లో డెలివరీ అప్పుడు అనేది లేబర్ పెయిన్కి అది ప్రిపేర్ అవుతుంది. సో కొంచెం పెయిన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను. ప్లస్ అలాగే ఇప్పుడు యాప్లో చూస్తే కొంచెం కిందకి వస్తే మీకు చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ ఈ యాప్లో చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్లస్ మనకి ఇక్కడ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. చాట్లో అంటే మీకు ఇక్కడ చూడండి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ గ్రూప్స్ మనం అటెండ్ చేసుకోవచ్చు. అండ్ మామ్స్ డైలీ క్లాస్ రూమ్ ఉంది. దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ చాలామంది అనేది వాళ్ళ ఒపీనియన్స్ అనేది రాస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఉంటే వాళ్ళు దీంట్లో రాస్తారు. ప్లస్ మనం కూడా కావాలంటే ఇక్కడ మనం రైట్ మెసేజ్ ఉంటుంది, మనం ఏదైనా రాసి మన డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మనకి అలాగే డాక్టర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. అలాగే మన డౌట్స్ అనేది కూడా క్లియర్ అవుతాయి. సో దీంట్లో చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయి. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇది చాలా ఒక పెద్ద టాపిక్. మీరు జనరల్గా ప్రెగ్నెన్సీని ఈజీ చేయాలంటే ఈ యాప్ని వాడండి, నేను సజెస్ట్ చేస్తాను మీకు. అండ్ మీ క్లాసెస్ ఏదైనా దానిలో ఉంటే మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది మన హీలో5 యాప్. ఈ యాప్ ద్వారా అనేది నేను నిషా మా ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఎవరైనా పెద్దోళ్ళు హెల్ప్ లేకుండా కూడా మేము చాలా దీంట్లో ఈ యాప్ ద్వారా అనేది మా ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా మేము క్రాస్ చేసాము. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే యాప్ని మీకు కూడా సజెస్ట్ చేస్తాం. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే, లేదంటే మీరే ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే మీరు ఈ యాప్ని వాడండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ హీలో5 యాప్ని పక్కన పెట్టేసి నేను నాతో ఒక జరిగిన సంఘటన అని చెప్పచ్చా, ఏదైనా సంఘటన అంటారా ఏమంటారు నాకు తెలియదు. బేబీ గురించి చెప్తాను. బేబీ వూమ్లో ఉంటుంది. వూమ్లో ఉన్నప్పుడు 16th వీక్ నుంచి ఏమైందంటే బేబీ అనేది కిక్స్ కొట్టడం, మూమెంట్ అవ్వడం, అవన్నీ మేము ఫీల్ అవ్వడం అనేది 16th వీక్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది. అంటే కొంతమందికి ఫీల్ అవ్వదు 16th వీక్ నుంచి, బట్ చాలామందికి 16th వీక్ నుంచి ఫీల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బేబీ కిక్ చేయడం కానీ, పంచ్ చేయడం కానీ, లోపల కదిలితే మూమెంట్స్ చేస్తుంది, అల్లాడతాయి చూసారా, ఆ టైం అన్నీ మనకి తెలిసిపోతాయి. అంటే ఎస్పెషల్లీ మదర్స్కి తెలిసిపోతుంది. అలాగే అది ఎందుకు తెలిసిద్దంటే, మదర్ జనరల్లీ స్టార్టింగ్ నుంచి చెయ్యి అనేది పొట్టలో పెడతారు. పొట్టలో పెడితే బేబీకి ఆ మదర్ది హ్యాండ్ ఫీల్ సెన్సేషన్ అనేది వాళ్ళు తెలిసిపోద్ది. ఓకే, ఇది నా మమ్మీ చెయ్యి, నాకు తెలుసు మా మమ్మీ చెయ్యి ఎలా ఉంటుందని వాళ్ళకి ఒక టచ్ ఫీల్ అర్థం అవుతుంది.
అది తెలిసినప్పుడు ఏంటంటే బేబీ ప్రతిసారి మమ్మీ టచ్ చేస్తే చెయ్యి అది కిక్ కొడుతుంది, మమ్మీతో ఆడుకుంటుంది. అది లోపల పొట్ట లోపల వూమ్ లోపల అన్నీ అంటే ఆడుకుంటుంది బాగా మదర్తోనే, లోపల ఉండి కూడా అవి ఆడుకుంటాయి. సో అది కూడా మాతో కూడా అలాగే జరిగింది. 16 వీక్ నుంచి స్టార్ట్ అయింది. బట్ జనరల్గా ఏంటంటే నేను కూడా ఎప్పుడు స్టార్టింగ్ నుంచి నిషా ప్రెగ్నెంట్ అయిన టైం నుంచి నేనేంటంటే మా బేబీని నేను వూమ్ని టచ్ చేయడం, మాట్లాడడం, దాన్ని ఇలా నేను స్మూత్గా ప్రేమించడం నేను చాలా చేస్తాను. అంటే రోజుకి 4-5 సార్లు చేస్తాను. అలాగే అది చేసినప్పుడు బేబీకి ఏమర్థమైపోయింది, మమ్మీ చెయ్యి అర్థమైపోయింది, డాడీ చెయ్యి, ఇద్దరిది చెయ్యి దానికి అర్థమైపోయింది. నా చెయ్యి తక్కువ అనుకోండి, మమ్మీ చెయ్యి ఎక్కువ. ఎందుకంటే మమ్మీ రోజంతా చెయ్యి పట్టుకొని ఉంటుంది, నేను పట్టుకుంటాను, కొన్నిసార్లు పట్టుకుంటాను, కానీ పట్టుకున్నాను టచ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో అలాగే టచ్ చేసినప్పుడు దానికి అర్థమైపోయింది, మమ్మీ డాడీ ఇద్దరు తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే ఇది ఒక ఇన్సిడెంట్, ఇది ఒక సీన్ మాతో జరిగింది, అంటే నాతో జరిగింది. నేను ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతాను, కొంచెం లోపల కంట్రోల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అనేది నేను నా బేబీని ఫీల్ చేశాను. అలా నిషా నార్మల్గా కూర్చున్నప్పుడు అలాగే చెయ్యి పట్టుకొని ఉంది, బేబీ కిక్ చేయడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఏంటంటే నిషా నాకు పిలిచినప్పుడు నేను వెళ్ళాను. ఏమైందన్నాను, చెయ్యి పెట్టాను ఇలాగా. బేబీ సడన్గా కిక్ చేసింది. ఆ ఫస్ట్ కిక్ నేను ఫీల్ చేశాను బేబీది. ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే ఎమోషనల్, నేను చాలా ఎమోషనల్ అయిపోయాను ఆ టైంలో. నా హార్ట్, నా మనసు ఎంత పూర్తిగా ఎలా అయిపోయింది చెప్పిన. అండ్ ప్లస్ నా బాడీకి మొత్తం ఆ గూస్ బంప్స్ అనేది వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు కూడా, ఈ చెప్పినప్పుడు కూడా నాకు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఆ ఫస్ట్ టచ్ అనేది నేను ఫీల్ చేశాను. అదే ఫీల్ అనేది నేను ఇప్పుడు కూడా మళ్ళీ అది నేను మర్చిపోలేకపోతున్నాను. ఐ థింక్ నేను చచ్చిపోయేంత వరకు కూడా నేను ఆ ఫీల్ అనేది మర్చిపోలేను. నాకు ఇప్పుడు కూడా చాలా గూస్ బంప్స్ లాగా ఉన్నాయి, కాళ్ళలో చేతిలో బాగా ఫీల్ అవుతున్నాను. ఆ ఫీలింగ్ అనేది చాలా వేరే లెవెల్ ఉంటుంది. నేను నిజంగానే ఇది నేను నోటు ద్వారా చెప్పలేను, కానీ ఆ ఫీలింగ్ జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, యాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే భూమి పగలగొట్టే అంత నాకు మంచి ఫీలింగ్ అనిపించింది. నేనేమంటున్నానంటే ప్రతి ఏ హస్బెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ వైఫ్ని, నాకు తెలుసు పేరెంట్ అంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, జాబ్ వెళ్తారు, అన్నీ చేస్తారు. బట్ స్టిల్ నేను మీ అందరికీ ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు మీ బేబీతో మాట్లాడండి, అలాగే టచ్ చేయండి. దాన్ని కూడా తెలియాలి మీరు ఫాదర్ అని. జనరల్గా ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ ఎవరైనా చేపెట్టారనుకోండి, బేబీకి తెలిసిపోద్ది మా మమ్మీ డాడీ అయితే కాదు. అప్పుడు ఏంటి, వాళ్ళు కిక్ చేయరు, ఏం చేయరు, సైలెంట్గా అయిపోతారు, వాళ్ళకి భయం వేస్తుంది. సో అలాగే ఎంత టచ్ చేసి, ఎంత మాట్లాడి, ఎంత కనెక్షన్ అనేది మీరు మెయింటైన్ చేశారనుకోండి బేబీతో, అంత బాగుంటుంది. అంతే మీ ఫ్యామిలీ కూడా లవింగ్గా ఉంటుంది. సో అది నేను మీకు చెప్పాలంటే ఆ ఫీలింగ్ అనేది నేను చాలా త్వరగా అనేది हाय बेबी, तू ठीक है ना अंदर? నువ్వు త్వరగా బయటకు వచ్చే, నేను ఉన్నాను ఇక్కడ, డాడీ ఉన్నాడు, డోంట్ వరీ నన్నా. సో నేను ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిపోతున్నాను చెప్పాలండి. నేను ఎప్పుడు ముట్టుకున్నా ఎప్పుడు ఇలాగే ఎమోషనల్ అయిపోయి మారా ఇప్పుడే ఇది నిద్ర నుండి లెగిసింది. సో నేను అదే అనుకుంటున్నాను, इसको भूख लगा, अभी नींद से उठी है शायद, इसको खेलना है, ये टाइम है उसका उठने का, अभी टाइम है उसका उठने का, రైట్. రోజు ఇంతే. ఇప్పుడు ఈ టైంలో 11-12కి లెగిసిపోద్ది, ఆడుకుంటుంది, మళ్ళీ సాయంత్రం 6-7కి లెగిసిపోయి ఆడుకుంటుంది బాగా. ఇప్పుడు పడుకుంది అయిపోయింది. నా చెయ్యి టచ్ అయింది కదా చాలు, 2-3 సార్లు కొడుతుంది ఇలాగే, మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ కాసేపు తర్వాత లెగిసిద్ది, ఒకసారి కొడుతుంది, మళ్ళీ నేను చేయి పెడితే 3-4 సార్లు కొట్టి మళ్ళీ అలాగే పడుకుంటుంది. సో ఇలాగ అనేది మీరు బాండింగ్ మీ బేబీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫీలింగ్ వేరే ఫీలింగ్. నిజంగానే చెప్పాలంటే ఉమెన్స్ ఆర్ స్ట్రాంగ్. వీళ్ళకి బేబీతో కనెక్షన్ బాండింగ్ ఉంటుంది, ఉమెన్స్కి అంటే లేడీస్ మదర్స్కి కనెక్షన్ అనేది చాలా బాగా ఉంటుంది. బట్ యాజ్ ఏ జెంట్స్గా మనం కూడా కనెక్షన్ బేబీతో చేయాలంటే ఇలా మాట్లాడాలి. దాంతో ఎప్పుడైనా ప్రతిసారి మన టైం దొరికితే మనం ఎంత కుదిరితే అంత మాట్లాడాలి. One more information you can give. What? कुछ भी मेडिसिन नहीं खाना होता है. जैसे अभी मुझे कोल्ड हुआ तो मैं नहीं खा रही हूँ. ఇది కూడా ఉంది ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే. నిషాకి ఇప్పుడు ఏంటంటే కోల్డ్ అయింది, ఒక 2 days నుంచి కోల్డ్ ఉంది. ఈ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో అనేది అసలు మెడిసిన్స్ అస్సలు తీసుకోకూడదు.
అస్సలు అంటే ఒక్క మెడిసిన్ కూడా తీసుకోకూడదు. డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. దాని తర్వాత డాక్టర్ ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తే తీసుకోండి. లేదంటే 99% కుదిరితే మెడిసిన్స్ని అవాయిడ్ చేయండి. Without doctor prescription, we cannot take anything. రైట్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఏ మెడిసిన్ తీసుకోకూడదు. సో గైస్, అర్థమైంది కదా, ఇది మొత్తం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ నేను మీకు చెప్పాలంటే. సో ఇవాళ బ్లాగ్ అనేది నేను ఇక్కడే పోగొడతాను. యాజ్ ఎ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఎవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కొత్త రోజు కొత్త వీడియోలు మళ్ళీ రేపు కలుద్దాం.